హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేసి బోల్డన్ డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళ వర్షన్ వచ్చేసరికి మేము ఎటువంటి యాప్స్కి ప్రమోట్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ యూత్ మటుకు చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. సైకలాజికల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ దీనివల్ల సమాజానికి కూడా చాలా నష్టం జరుగుతుంది. దాని గురించి చెప్పండి. సాడ్ థింగ్ ఏంటి అంటే మనం మంచి చేస్తున్నారు అని అనుకునే వాళ్ళు కూడా వీటిలో ఇన్వాల్వ్ అయి ఉండడము. పెద్ద పెద్ద ఫోర్సెస్ లైక్ పొలిటికల్ లీడర్స్, సినీ సెలబ్రిటీస్ కానివ్వండి, బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఆఫ్ ద కెమెరా ఉంటారు, వాళ్ళు ఎవరికి కనిపించరు. ఓకే, సో బెట్టింగ్ యాప్ ఈస్ లైక్ అడిక్షన్ అగైన్. ఒక్కసారి అందులో అడిక్ట్ అయిపోయిన తర్వాత ఈ యంగ్స్టర్స్ బయటికి రారు. ఇప్పుడు 16 to 25 ప్లస్ 20 అబోవ్ చూసుకున్నాడు పిల్లలు ఆ ఏజ్లో ఎట్లా ఉంటారు, అప్పుడప్పుడే కాలేజెస్కి వెళ్తారు, మనీ కావాలి. ఎక్కువ శాతం మన సిటీస్లో కానీ విలేజెస్లో ఉండే పాపులేషన్ ఎవరు, మిడిల్ క్లాస్, అంటే తల్లిదండ్రులు ఏదో చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు. సెకండ్ కేటగిరీ ఏంటంటే ఎక్కువగా లావిష్ లైఫ్ స్టైల్ కావాలని కోరుకునే వాళ్ళు. విలాసాలకి నాకు ఐఫోన్ కావాలి, బుల్లెట్, దాన్ని ఏమంటారు, బుల్లెట్ బైక్ కావాలి, లేదంటే నాకు స్టైలిష్, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఈ సో అండ్ సో కంపెనీస్ వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నారు. సో బెట్టింగ్ యాప్స్ 2 million, 3 million, 4 million ఉన్న గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దే ప్రమోటింగ్ ఇట్. జస్ట్ 30 seconds పెడితే వాళ్ళకి లక్షల్లో డబ్బు. అక్కడి వరకు ఓకే, కానీ దాని తర్వాత నెక్స్ట్ సినారియో చూస్తే అండ్ టెలిగ్రామ్స్ గ్రూప్లోకి వెళ్ళడము, దాని మీద క్లిక్ చేసిన తర్వాత దే హ్యావ్ టు ప్రిడిక్షన్ అని, వి నెవర్ నో, అంటే ఆ ఆట ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి వి కాంట్ కమెంట్ క్లియర్లీ. ప్రిడిక్షన్ అని ఉంటుందంట, అంటే ఇంత డబ్బులు వస్తాయని ప్రిడిక్ట్ చేయడము, సో అండ్ సో. సో దాన్ని ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత రాంగ్గా, ఎంత వరస్ట్గా ప్రమోట్ చేస్తున్నారంటే డబ్బులు గాల్లోకి ఇసిరేయడం. రీసెంట్గా ఒకటి చూస్తే మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు గాల్లో ఇసిరేస్తున్నాడంట. ఎంత దారుణం కదా అది. అంటే అట్రాక్ట్ చేయడానికి జనాల్ని. చాలా మంది డబ్బు అనగానే వీక్నెస్, డబ్బు దగ్గర చాలా ఈజీగా పడిపోతారు కదా. అండ్ జస్ట్ ప్రింటెడ్ పేపర్లు పెట్టుకుని అది నిజమైన డబ్బు కూడా కాదు, మాకు ఇంత వచ్చింది మీరు ఇలా చేయండి. ఇంకొకడు చాలా క్రేజీ, 50 రూపీస్ ఫోన్ పే చేస్తాడు వాడి ఫాలోవర్కే. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను మీకు సాల్వ్ చేస్తాను, నన్ను ఫాలో కొట్టండి, లింక్ క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసే ఎవ్రీ క్లిక్ ద్వారా వాడికి డబ్బులు వస్తాయి. అగైన్ అక్కడ మనం వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ సంథింగ్. అగైన్ అంటే ఈ పిల్లలు ఎట్లా ఉంటుందంటే ఒక 100 రూపాయలు వస్తాయి, ఒక 1000 పెడితే 1,00,000 వస్తాయి అనుకుంటారు, కానీ 1,00,000 నువ్వు పోగొట్టుకునే స్థాయికి వెళ్తావు కానీ నీకు 1,00,000 రావు. సో అదొక సాడ్ పార్ట్. అయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు నిజంగా ఐఎమ్ క్వశ్చనింగ్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళకి ఆల్రెడీ ప్రమోషన్ నుంచి, బ్రాండ్స్ నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ డబ్బంతా ఎక్కడిది? ఈ అమాయకమైన పిల్లలు, ఎక్స్పెషల్లీ టీనేజర్స్, యంగ్స్టర్స్ పెట్టే డబ్బే వీళ్ళకి ప్రమోట్ అవుతుంది కదా. వాళ్ళ డబ్బును తీసుకొని మేము మంచి చేస్తున్నామని అంటే తప్పు. నువ్వు మంచిగా చేసిన తప్పే, చెడుగా చేసిన తప్పే. తప్పు ఈజ్ తప్పు అంతే. రాంగ్ అంటే రాంగే, అది కరెక్ట్గా ఎట్లా. ఇప్పుడు ఒక లా ఉంది, ట్రాఫిక్ రూల్లో మీరు ఫాలో అవ్వాలి, సిగ్నల్ జంప్ అవ్వద్దు అనేది ఒక లా. నువ్వు సీఎం అయినా పిఎం అయినా సిగ్నల్ జంప్ అయితే అది తప్పే కదా. ఎగ్జాక్ట్లీ. నేను ఆ అది సిగ్నల్ జంప్ చేసి అక్కడ మంచి పని చేయడానికి వెళ్తున్నాను అంటే దట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, మనకు ఒక లా డ్రాఫ్ట్ చేసినప్పుడు అన్నిటిని కన్సిడర్ చేసి చేస్తారు. సో ఇప్పుడు గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా, ఐ వాజ్ సీయింగ్ వన్ ఆఫ్ ది పర్సన్ ఇంటర్వ్యూ, వి మే నాట్ టేక్ దర్ నేమ్, వాళ్ళ నేమ్ తీసుకోవద్దు, కానీ ఏమంటున్నారంటే నేను ఇలా చేయడం వల్ల లక్షల డబ్బు వస్తుంది, పేదవాళ్ళకి పంచుతున్నా అంటున్నాడు. ఆ పేదవాళ్ళకి మీరు పంచే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతోమంది యూత్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు నమ్మి డబ్బు వస్తుందని. అదే కంపెనీ మీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా. చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఆ డబ్బుని మీరు మంచిగా వాడితే అది ఎలా మంచి చేసినట్టు? సింపుల్ క్వశ్చన్. అంటే మీరు దొంగతనం చేసి మంచి చేయడం అనేది మంచా? ఎలా అవుతుంది? మీరు కష్టపడి మంచి చేయండి. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నిజంగా వాళ్ళు ఆలోచించాలి. చాలా మంది ప్రాణాలతో, ఇండైరెక్ట్గా వాళ్ళ ప్రాణాలతో ఆడుతున్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి బ్యాన్ చేయడం అనేది, బ్యాన్ చేయలేమని అందరు చెప్తున్నారు. నువ్వు బ్యాన్ చేయలేకపోవచ్చు, కానీ నువ్వు ప్రమోట్ చేయకుండా ఉంటే ఒక్క పర్సన్ అన్న సేవ్ అవుతారు కదా. నీకు 4 million ఫాలోవర్స్ ఉన్నారు, అందులో 100 మంది ఆడుతున్నా కూడా 100 మంది లైఫ్స్, ఎక్స్పెషల్లీ టీనేజర్స్, యంగ్స్టర్స్ ఎంత హైప్లో ఉంటారు. ఏదో కొత్త గేమ్ రాగానే, కొత్త డ్రెస్ రాగానే, కొత్త ట్రెండ్ రాగానే ఎట్లా ఫాలో అవుతారు కదా. సో ఇలాంటి ప్రమోషన్ చేయకండి. మీరు జెన్యున్గా మంచి బ్రాండ్స్ వస్తే మీకు అంత ఫాలోవర్స్ ఉన్నప్పుడు
ఇలా ఒక్క క్లిక్కి నాకు 30 లక్షలు వస్తాయని డబ్బు కోసం ఆశపడి మీ ఫాలోవర్స్ని మీరు ముంచొద్దు. మీరు వాళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఏదో మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కోసం మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, అది అంతవరకు ఉండనివ్వండి. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ అవుతుంది. లింక్ మీద క్లిక్ చేయండి. అండ్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు, రోల్ మోడల్గా ఉన్న వాళ్ళు కూడా దీన్ని ప్రమోట్ చేస్తూ దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది ఎవరు బ్యాన్ చేయలేము, అందుకే మేము చేస్తున్నామని. ఇప్పుడు మద్యం తాగొద్దు 21 సంవత్సరాల లోపు వాళ్ళకి మద్యం అమ్మమని బ్యానర్స్ ఉంటాయి కదా. సో మందు మనము తాగకుండా ఆపలేమని ఈ రూల్ తీసుకొచ్చారు. సో మనం ఏం చేయగలుగుతామంటే ఫ్యామిలీస్ కానీ సొసైటీకి బాధ్యత ఏంటి, ఆ 21 years లోపు ఉన్న వాళ్ళు తాగకుండా చూడడం అనేది బాధ్యత. సో సేమ్ అప్లికేబుల్ కదా. నువ్వు బ్యాన్ చేయలేకపోవచ్చు కానీ నువ్వు ప్రమోట్ చేయకుండా ఉండొచ్చు కదా. కాకపోతే ఏంటంటే వన్స్ ఆ మనీ టేస్ట్ చూసిన తర్వాత వీళ్ళు కూడా దాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. కాకపోతే ఏంటంటే పబ్లిక్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్ అంటున్నారు, కానీ బట్ ఇన్సైడ్ జరిగేవన్నీ జరుగుతూనే ఉన్నాయి. డెఫినెట్గా. సో వీళ్ళు అవేర్ అవ్వాలి. తప్పనేది ఎప్పటికైనా తప్పు అవుతుంది. సో కొంచెం మీరు ఆ మెచ్యూరిటీ తెచ్చుకోండి. మీకు ఈ రూపంలో కాకపోతే ఇంకో రూపంలో డబ్బు వస్తుంది, కానీ జనాల ప్రాణాలతో ఆడుకోవద్దు. బెట్టింగ్ ఈజ్ ద రియలీ డేంజరస్. మనం ఆ కంపెనీని మూయించలేము. మన బాధ్యతగా మనం ఏం చేయగలుగుతాం, మనం ప్రమోట్ చేయకుండా ఉండాలి. సో అలా చేస్తే మనం ఇతరుల లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ యూ విల్ బికమ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.